హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనము 2025 ఏపీ డిఎస్కి సంబంధించి జూన్ 10న అడిగినటువంటి రెండో సెషన్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నల గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం జూన్ 6 నుంచి మొదలైనటువంటి అన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వీడియో చేసి మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేశాను. సో, తప్పకుండా ఆ యొక్క వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం జూన్ 10కి వచ్చినటువంటి క్వెషన్స్. అండ్ దానికంటే ముందుగా మీకు ఒక కైండ్లీ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే, సో, మన స్టూడెంట్స్ ఎవరైనా ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే ఉంటే, సో, వాళ్ళు వెంటనే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నాకు వాట్సాప్‌లో షేర్ చేయండి. ఓకే. ఎందుకంటే ఫాస్ట్‌గా వీడియో చేయడానికి వీలవుతుంది. అండ్ మీ టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇతరులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఓకే. సో, చూద్దాం జూన్ 10న అడిగినటువంటి సో, దానికంటే ముందుగా జూన్ 9న కొన్ని క్వెషన్స్ లేట్‌గా పంపారు మన స్టూడెంట్స్. సో, వాటికి సంబంధించి ఫాస్ట్‌గా ర్యాపిడ్ రివిజన్ లాగా మీకు చెప్పేస్తాను. జస్ట్ వినండి అంతే. ఓకే. సో, యక్షగానం నృత్యం గురించి అడిగారు. సో, యక్షగానం నృత్యం వచ్చేసి మనకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినది. అది ఫోక్ డాన్స్ అనమాట. జా జానపద నృత్యంలాగా. అది వచ్చేసి ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపిలో దాన్ని చేస్తారు. అలాగే గార్బా నృత్యం. గార్బా. సో, గార్బా అంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే తమాషా నృత్యం వచ్చేసి మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. అలాగే దాండియా కూడా గుజరాతే. ఓకే. నెక్స్ట్ మైథిలి భాష. సో, మైథిలి భాష ఎక్కడ మాట్లాడతారు అని అడిగారంట. సో, మైథిలి భాష వచ్చేసి ముఖ్యంగా బీహార్‌లో మాట్లాడతారు. సో, ఇది కూడా ఒక భారత రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్‌లో 22 భాషల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దీన్ని నార్త్ బీహార్‌లో దీన్ని మాట్లాడతారు. ఓకే. నెక్స్ట్ 'రామ్‌చరిత్ మానస్' అనేటువంటి దాన్ని రచించినది ఎవరు అడిగారు. సో, గోస్వామి తులసీదాసు. దాన్ని ఏ భాషలో రాశారంటే అవధి. అది హిందీలో ఒక భాగంగా పరిగణిస్తారు. హిందీ భాష నుంచి పుట్టినదంటారు. అవధి. ఓకే. సో, 'రామ్‌చరితమానస్' అంటే లేక్ ఆఫ్ ది డీడ్స్ ఆఫ్ ద రామ. సో, రాముని గురించి ఉంటుంది. సో, భగవాన్ రామ్ గురించి ఈ యొక్క పుస్తకం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ సో, ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించినటువంటి భారత తొలి ఫారెన్ మినిస్టర్‌గా ఎవరు నిలిచారు అని అడిగారు. సో, యాక్చువల్లీ 1977లో అటల్ బిహారీ వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడైతే ఈయన మాట్లాడారు. 1977 32వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. అప్పుడు ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి ఒక ప్రశ్న అడిగారని చెప్పారు. బట్ దాని గురించి క్లారిటీ లేదు. అంటే మనకు న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి కదా! ఇలా మనకు ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ 7 రియాక్టర్స్ ఉన్నాయి దేశంలో. సో, వాటి గురించి అడిగారనుకుంటున్నాం. బట్ క్లారిటీ క్వెషన్ లేదు. నెక్స్ట్ 2024లో మనకు ఇది కూడా క్లారిటీ లేని క్వెషన్ ఏంటంటే, ఇటీవల అమెరికా మూన్ పైకి పంపినటువంటి ఒక ల్యాండర్ పేరేంటి అని అడిగారంట. మరి అదొచ్చేసి ఒడియాసిస్ లేదా ఒడిసిస్ అని పిలుస్తారు దాన్ని. కమర్షియల్ ల్యాండర్ ఇది. ఇనిషియేటివ్ అనేటువంటి మెకానిక్స్ అనేటువంటి సంస్థ దీన్ని లాంచ్ చేసింది. మెసేజెస్. ఓకే. నెక్స్ట్ మరిప్పుడు జూన్ 10న అడిగినటువంటి క్వెషన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. DRDO, ఈ యొక్క విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, వీటికి సంబంధించి ఒక వీడియోలో ఇప్పుడు మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ఒకే దగ్గర. సో, DRDO 1958లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. దానికి చైర్మన్ ప్రెజెంట్ సమీర్ వి కామత్ ఉన్నారు. అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వచ్చేసి 1963లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ తిరువనంతపురం. చైర్మన్ వచ్చేసి ఉన్ని కృష్ణన్ ఉన్నారు. అలాగే ఇస్రో 1969లో ఏర్పడింది. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగుళూరులో ఉంది ప్రెజెంట్ 11వ చైర్మన్ వచ్చేసి వి నారాయణన్. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దాన్ని ఇంతకుముందు శ్రీహరికోట రేంజ్ అని పిలిచేవాళ్ళు. అండ్ ఇది 1971 అక్టోబర్‌లో ఇది అధికారికంగా ప్రారంభించబడడం జరిగింది. అండ్ తిరుపతిలో హెడ్ క్వార్టర్ ఉంది. ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది. అండ్ దీనికి డైరెక్టర్ ఎవరున్నారంటే ఆరుముగన్ రాజరాజన్. అండ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ సంవత్సరంలో పేరు మార్చబడిందంటే 2002. ఓకే. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలపై ఒక ప్రశ్న అడిగారని చెప్పారు. బట్ మనకు ఏది అనేది క్లారిటీ లేదు. కానీ రీసెంట్‌గా అప్డేట్‌గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి నాకు తెలిసి రీసెంట్‌గా వచ్చింది అంటుంది. 101వ రాజ్యాంగ సవరణ, 102వ రాజ్యాంగ సవరణ, 103వ రాజ్యాంగ సవరణ, 104, 105, 106 ఇవన్నీ కూడా లేటెస్ట్‌గా వచ్చాయి. 101 వచ్చేసి జీఎస్టీకి సంబంధించింది. 102 వచ్చేసి బీసీ వర్గీకరణకు సంబంధించింది. అలాగే 103 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వర్గీకరణకు సంబంధించింది. అలాగే 104 వచ్చేసి ఎస్సీ, ఎస్టీలకు
ఈ యొక్క చట్టసభల్లో 10% రిజర్వేషన్ పెంచడం కోసం. 10 ఏళ్ళు పెంచడం కోసం. అలాగే 105వ రాజ్యాంగ సవరణ వెనకబడిన వారిని రాష్ట్రాలే గుర్తించడం కోసము. అలాగే లేటెస్ట్ 2023లో 106వ రాజ్యాంగ సవరణ వుమెన్స్ రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ, చట్టసభల్లో 33% కోసం వచ్చింది. ఓకే. 101వ రాజ్యాంగ సవరణ 2016, 102వ రాజ్యాంగ సవరణ 2018 అండ్ 103వ రాజ్యాంగ సవరణ 2019 అండ్ 104వ రాజ్యాంగ సవరణ 2020 అండ్ 105వ రాజ్యాంగ సవరణ 2021 అండ్ 106వ రాజ్యాంగ సవరణ 2023. ఇవన్నీ కూడా లేటెస్ట్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అడిగే అవకాశాలున్నాయి. జీఎస్టీ గురించి ఆల్రెడీ లాస్ట్ ఎగ్జామ్‌లో కూడా అడిగారు. లాస్ట్ సెషన్‌లో మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను. అలాగే బేటీ బచావో, బేటీ పడావో పథకం గురించి కూడా అడిగారంట. బట్ అది ఏంటో తెలీదు కాబట్టి మనం ఒకసారి ఆ యొక్క స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2015 జనవరి 22 అండ్ 2025 జనవరి 22 వరకు 10 సంవత్సరాలు పూర్తయింది ఈ యొక్క స్కీము. ఓకే. అండ్ నెక్స్ట్ ఒలింపిక్స్ సంబంధించి ప్రతి సెషన్‌లో ఒక క్వెషన్ అడుగుతున్నారు. లాస్ట్ సెషన్‌లో భారత్ ఎన్నో పతకాల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందని చెప్పారు. 71 మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మాత్రమే మీకు ప్రీవియస్ జ్ఞానం కూడా మీకొచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ ఒలింపిక్స్ పతకాలకు సంబంధించి 5 వలయాల గురించి అడిగారంట. మరి అవి చూద్దాం ఒకసారి. బ్లూ, యెల్లో, బ్లాక్, గ్రీన్, రెడ్. అవి ఏ దేశాన్ని సూచిస్తాయనేది మనకి ఇంపార్టెంటు. ఓసియానియా, యెల్లో ఆసియా, బ్లాక్ ఆఫ్రికా. బ్లాక్ అనే వాళ్ళు ఎక్కడుంటారంటే ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది బ్లైండ్ గుర్తు మాత్రమే. ఓకే. అలాగే గ్రీన్ అనేవాళ్ళు ఎక్కడుంటారంటే యూరప్ వాళ్ళుంటారు. యూరోప్‌లో ఎక్కువ గ్రీన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలాగే రెడ్ ఎక్కడ ఉంటారంటే మనకు ఎక్కువగా అమెరికాలో ఉంటారు. బ్లూ మనకు తెలుసు ఓసియానియా అంటే మనకు బ్లూ అంటే సముద్రాలకు సంబంధించినది. ఓకే. నెక్స్ట్ డేట్స్ గురించి ప్రతి సెషన్‌ల గురించి కూడా అడుగుతున్నారు. డేట్స్ గురించి బాగా చూసుకోండి. జూన్ 21 మనకు యోగా దినోత్సవము, ఆగస్ట్ 29 క్రీడా దినోత్సవము, అలాగే జనవరి 12 యువజన దినోత్సవం, అలాగే జనవరి 24 ఓటర్స్ డే. ఇది జతపరచుములో అడిగారు. ఇది మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. జతపరచుము ఇస్తే ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ జలియన్ వాల్ బాగ్ దురంతం. ఇది లాస్ట్ ప్రీవియస్ సెషన్‌లో కూడా అడిగారు. ఇది మనకు 1919 ఏప్రిల్ 13న జరిగింది. పంజాబ్ అమృత్‌సర్. ఎక్కడ జరిగింది అని అడిగారంట. పంజాబ్ అమృత్‌సర్ 1919 ఏప్రిల్ 13. ఓకే. నెక్స్ట్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. ఒకవేళ మీకు ఈ ఆన్సర్ తెలియకపోతే మీరు ఈ యొక్క క్వెషన్‌కు ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే రీసెంట్‌గా 2024లో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అవార్డ్ పేరు మార్చింది. ఒకవేళ వాడు ఇయర్ మెన్షన్ చేస్తే తప్పులేదు కానీ, ఒకవేళ ఇయర్ మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా మీరు 100% ఆబ్జెక్ట్ చేయండి. ఒకవేళ తప్పు పెట్టిన వాళ్ళు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ఏ పేరుగా మార్చారంటే విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్‌గా పేరు మార్చారు. ఎందుకంటే మనకు 1.1 మార్క్ అనేది ఇంపార్టెంటే కాబట్టి ఒకవేళ ఆబ్జెక్ట్ పెట్టాలనుకునే వాళ్ళు పెట్టేయండి. ఎందుకంటే దాని యొక్క అవార్డును 2024 ఆగస్ట్‌లో పేరు మార్చడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు రంగంలో ఈ యొక్క శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రిసర్చ్ 1957లో ప్రారంభించింది. దాన్ని మొదటిసారిగా ఇచ్చింది మాత్రం 1958లో ఇచ్చారు. వీటిని 2024 ఆగస్ట్‌లో విజ్ఞాన్ యువ శాంతి పురస్కార్ భట్నాగర్ అవార్డుగా పేరు మార్చారు. అలాగే దాని కింద కొన్ని విభాగాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆబ్జెక్ట్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. ఓకే. నెక్స్ట్ అణు పరీక్షలు ఇండియాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సెషన్‌లో కూడా అడిగారు. మనకేంటంటే ఫస్ట్ పోఖ్రాన్ పరీక్షలు ఎక్కడ జరిగాయి అని అడిగారంట. ఆన్సర్ పోఖ్రాన్. పోఖ్రాన్ అంటే అర్థం పోఖ్రాన్ ఎక్కడుందంటే రాజస్థాన్‌లో ఉంది. రాజస్థాన్‌లో మనకు 2 సార్లు ఈ యొక్క అణు పరీక్షలు నిర్వహించారు. మొదటిదొచ్చేసి స్మైలింగ్ బుద్ధ నుంచి అడిగారు. స్మైలింగ్ బుద్ధ పేరిట నిర్మించారు 1974 మే 18న. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ. అండ్ సెకండ్ ఆపరేషన్ ఆపరేషన్ శక్తి అనేటువంటి పేరిట నిర్వహించారు. 1998 మే 11న అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే వాజ్పేయి. అందుకనే మనం ప్రతి సంవత్సరం మే 11న నేషనల్ టెక్నాలజీ డే జరుపుకుంటాం. అలాగే రీసెంట్‌గా 2023లో చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు 2024లో ఆగస్టు 23న ఇది ఇంపార్టెంట్ చూడండి. ఆగస్టు 23న ఏ దినోత్సవం జరుపుకుంటామంటే నేషనల్ స్పేస్ డే. నేషనల్ టెక్నాలజీ డే వేరు. అలాగే నేషనల్ స్పేస్ డే వేరు. నేషనల్ టెక్నాలజీ డే మే 11 అలాగే నేషనల్ స్పేస్ డే ఆగస్టు 23. ఓకే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రం అనేటువంటి పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగారు. పసిఫిక్ మహాసముద్రం మనకు తెలుసు ఫెర్డినాండ్ మాజెల్లాన్. ఆయన పోర్చుగీస్ నావికుడు. 16వ శతాబ్దంలో ఆ పేరు పెట్టడం జరిగింది. పసిఫిక్ అంటే అర్థం ఏంటంటే శాంతి, పీస్‌ఫుల్ అని అర్థము. దానికి సంబంధించి హిస్టరీ చాలా ఉంది. మనకిప్పుడు అంత టైం లేదు డిస్కస్ చేయడానికి.
నెక్స్ట్ స్టేడియంలు ఎక్కడున్నాయనేటువంటి ఒక క్వెషన్ అడిగారంట. జతపరచుము అని సంబంధించి. సో, జతపరచుము నుంచి ఒక క్వెషన్ అడిగారు. సో, ఈడెన్ గార్డెన్ మనకు తెలుసు. కలకత్తాలో ఉంటుంది. అలాగే వాంఖడే స్టేడియం ముంబైలో ఉంటుంది. చిదంబరం లేదా చపాక్ స్టేడియం ఎక్కడుంటుందంటే చెన్నైలో ఉంటుంది. అలాగే ఇంద్రప్రస్థ లేదా ఇందిరాగాంధీ స్టేడియం ఎక్కడుంటుందంటే న్యూ ఢిల్లీలో ఉంటుంది. సో, ఇది మనకు జతపరచుము నుంచి అడిగారంట. అలాగే మరొకటి భూదానము, బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, దివ్య సమాజము. వీటికి సంబంధించి వ్యక్తులు జతపరచము అడిగారంట. సో, ఇక్కడ కొత్తగా ఉన్నటువంటిదేంటంటే దివ్య జ్ఞాన సమాజము బ్లావట్స్‌కి 1875 అండ్ భూదానం మీకు తెలుసు వినోబా భావే అండ్ బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్. అలాగే ప్రీవియస్ రాజా రామ్మోహన్ రాయ్ కమ్ముదిని అనేటువంటి ఆయన ఒక పత్రిక ఉంది సంథింగ్. అది క్వెషన్ అడిగారు. అది కూడా చూసుకోండి. ఆర్య సమాజం మనకు దయానంద సరస్వతి. ఇవన్నీ కూడా మ్యాచింగ్‌లో అడగడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి కూడా ప్రతి సెషన్‌లో అడుగుతున్నారు. సో, ఇక్కడ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కప్ అనేది దేనికి సంబంధించింది అని అడిగారంట. సో, ఫెడరేషన్ కప్ వచ్చేసి మనకు తెలుసు ఎఫ్ ఉంటుంది కాబట్టి ఫుట్‌బాలు. అలాగే ఉబర్ కప్ వచ్చేసి బ్యాడ్మింటన్‌కి సంబంధించింది. అలాగే చెస్‌కి సంబంధించి కూడా అడిగారంట. మనకు స్టూడెంట్స్ అయితే ఇంతవరకు మాత్రమే క్వెషన్ పంపించారు. అలాగే నెక్స్ట్ మా కొద్దీ తెల్లదూరం యాక్చువల్ తెలుగు కంటెంట్‌లో ఉన్నది జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌లో అడిగారు. సో, మా కొద్దీ తెల్లదూరం రచయిత ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. అలాగే మనకు ఇంకొక రచయిత ఉంది దీనికి రిలేటెడ్. సో, మా కొద్దీ నల్ల దొరతనం ఎవరంటే కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న ఇది దళితులపై ఉంటుంది. ఓకే. పుస్తకాలు, రచయితల గురించి కంపల్సరీగా అడుగుతున్నాడు ప్రతి సెషన్‌లో. నెక్స్ట్ అర్ధియాలజీకి సంబంధించి కూడా అధ్యయనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా క్వెషన్ అడిగారంట. సో, ఓరాలజీ మనకు తెలుసు. ఇది వచ్చేసి మనకు పర్వతాల అధ్యయనం. పర్వతాల అధ్యయనము. అలాగే ఇక్తియాలజీ వచ్చేసి చేపలకు సంబంధించినది. అలాగే డెర్మటాలజీ చర్మానికి సంబంధించింది. అలాగే ఎంటమాలజీ వచ్చేసి కీటకాలకు సంబంధించినది. అలాగే ఎటిమాలజీ వచ్చేసి పదాల పుట్టుక. వర్డ్స్ ఆరిజిన్ నుంచి మనది కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎంటమాలజీ అంటే కీటకాలు. కీటకాలు. ఎటిమాలజీ పదాల పుట్టుక. ఓకే. నెక్స్ట్ డ్రాకెన్‌బర్గ్ పర్వతాలు ఎక్కడున్నాయని అడిగారంట. సౌత్ ఆఫ్రికా. అలాగే రాష్ట్రపతులు జతపరచు గురించి అడిగారు. సో, జతపరచుము ఇస్తే చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. మనకు ఫస్ట్ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, సెకండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ థర్డ్ వచ్చేసి జాకీర్ హుసేన్. ఒకవేళ ఫోర్త్‌లో మనకు వివేక్ గురి ఉంటే కూడా ఆయన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే జాకీర్ హుసేన్ మరణాంతరం ఈయన వివేక్ గిరి బాధ్యతలు చేపడతారు కాబట్టి ఒకవేళ అది లేకపోతే ఇంకొకటి ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రీసెర్చ్ సెంటర్ గురించి కూడా ఒక క్వెషన్ అడిగారంట. మనకు రీసెంట్‌గా పొగాకు నియంత్రణ బోర్డుని ఎక్కడ ఏర్పాటు చేశారంటే తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేశారు. మనకు దానికి ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అడుగుతారు. పల్లె రంగారెడ్డి. సారీ ఇది ఎక్కడ ఉంటుందంటే పొగాకు సికింద్రాబాదు. అలాగే రామన్ రీసెర్చ్ గురించి కూడా అడిగారంట బెంగుళూరు. అలాగే మరికొన్ని జతపరచము 2. సో, జతపరచము ఇస్తే మాత్రం చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ గురించి కూడా అడగడం జరిగింది. సో, ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ ఎవరికి సంబంధించి అని అడుగుతారు. సో, స్వానిధిలో మనకు పేర్లుంటుంది. స్ట్రీట్ వెండోర్స్. సో, మనకు వీధి వ్యాపారులకు సంబంధించి రుణాలు ఇవ్వడం కోసము దీన్నైతే ప్రారంభించడం జరిగింది. దాని ఫుల్ ఫార్మ్ తెలుసుకోండి. స్ట్రీట్ వెండోర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఇది కరోనా సమయంలో 2020 జూన్ 1న అయితే ప్రారంభించడం జరిగింది. కరోనా సమయంలో. నెక్స్ట్ జీఎస్టీ ప్రపోజ్డ్ ఇయర్ ఒకవేళ ఆప్షన్‌లో మనకు 1999 ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా 1999లో ఈ యొక్క జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్ గురించి ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని లాస్ట్ సెషన్‌లో కూడా అడిగారు. ఎప్పుడు అమలయిందని చెప్పారు. 2017 జులై 1న అమలైంది. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే అరుణ్ జైట్లీ. అప్పటి ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీనే ఉన్నారు. ఓకే. అండ్ అలాగే జీఎస్టీ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం అమలు చేసిందంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గురించి అడిగారు. సో, ప్రెజెంట్ అయితే దానికి అజిత్ దోవల్ ఉన్నారు. అలాగే మొట్టమొదటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బ్రజేంద్ర చంద్ర మిశ్రా. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్‌గా అప్‌డేటెడ్ కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్‌లో ఈయన కీలక పాత్ర పోషించారు అజిత్ దోవల్. అలాగే 2024 డిసెంబర్‌లో ఏ దేశ పార్లమెంట్ అధ్యక్షుడిని తొలగించింది? ఏ దేశ పార్లమెంటు అధ్యక్షుడిని తొలగించింది? మనం న్యూస్‌లో చూస్తుంటాం. సో, ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ ఫ్రెండ్స్ మరి మనకు జూన్ 10న అడిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో, నాకు కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు వాట్సాప్‌లో క్వెషన్స్ పంపండి. చాలా ఫాస్ట్‌గా అయితే మీకు క్వెషన్స్ అయితే వీడియో రూపంలో చేసేస్తాను ఫ్రెండ్స్. ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.